దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాం, ఇంకా మధ్యలో స్నాక్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే వాక్యం అనేది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ అన్నీ కలిపి ఒక్కటే వాక్యం. హల్లెలూయా. అంటే శరీరానికి ఇవన్నీ కానీ ఆత్మకు వాక్యం ఒకటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జనరల్గా పాస్టర్స్ అంటే మైక్ ఇస్తే వదలరట. కొంతమంది ఓపెన్ చెప్తారు, వాళ్ళు మేము మైకాసూర్లం అంటారు. అంటే మైకాసూర్లం అంటే మైకు పట్టుకుంటే వదలరట అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమనుకుంటానంటే నా వరకు మైక్ ఎప్పుడు వదిలేద్దామా అని ఉంటుంది. అంటే షార్ట్ కట్గా చెప్పేసి వదిలేద్దామని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమెరికా లాంటి దేశాల్లో, మంచి అడ్వాన్స్డ్ దేశాల్లో పెద్ద చర్చెస్ ఉంటాయి. వేల మంది, లక్షల మంది వస్తూ ఉంటారు. కానీ వర్షిప్ ఎంతసేపు ఉంటుందో తెలుసా? ఒక గంట సేపే. గంట సేపులో అర్ధగంట పాటలు పాడతారు, 20 నిమిషాలే వాక్యం ఉంటుంది. 10 నిమిషాల్లో ప్రార్థన చేసి ఆమేనంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మనం కొన్ని గంటలు దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గంట చెప్తాం. హల్లెలూయా. ఓ పాస్టర్ ఒకసారి వాళ్ళ చర్చిలో 2 గంటలు వాక్యం చెప్తున్నాడట. ఎన్ని గంటలండి? 2 గంటలు వాక్యం చెప్తుండట. ఎవరికైనా ఎక్కుతుందండి మైండ్కి? అమెరికా లాంటి అడ్వాన్స్ కంట్రీస్లో ఇంతకుముందు చెప్పాను నేను, 20 నిమిషాలు వాక్యం ఎందుకు చెప్తారంటే ఒక మనిషి మెదడుకి 20 నిమిషాలు లేక 30 నిమిషాలు వినగలిగే సామర్థ్యం ఉంటుందట. అంటే ఆ 30 నిమిషాలు దాటిందంటే ఇక వినడు, అంటే మైండ్ దాటిపోతుంటుంది ఎక్కడికో. సో పాస్టర్ 2 గంటలు వాక్యం చెప్తుంటే సంఘం విసిగిపోయిందట. చివరికి ఆయన భార్య కూడా విసిగిపోయిందట. 2 గంటలు వాక్యం చెప్తున్నాడు ఏందా. కానీ ఇంట్లో చెప్పొస్తున్నాడు, భార్య చెప్తాడు ఈరోజు ఏమైనా సరే నేను అర్ధగంట వాక్యం చెప్తాను. వచ్చింది ఒకరోజు భార్య చూసేసేసట, ఇట్లా కాదులేండి, మీ వల్ల కావట్లేదా మైక్ పట్టుకోగానే, మీకు మా ఆపడం చేత కావట్లేదు మీకు, కాబట్టి మీరు ఒక పని చేయండి అన్నదట. ఏం చేసిందట ఆమె? ఓ చాక్లెట్ ఇచ్చిందట. ఈ చాక్లెట్ తీసి జేబులో పెట్టుకో, మైక్ పట్టుకొని వాక్యాన్ని నిలబడ్డప్పుడు చాక్లెట్ నోట్లో పెట్టుకో, చాక్లెట్ అయిపోగానే వాక్యం ఆపేసేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్తాం. హల్లెలూయా. అయితే ఆ రోజు ఏమైందటంటే ఆయన జేబులోకి వెళ్ళి తీసుకొని నోట్లో వేసుకున్నాడట, చప్పరిస్తూ వాక్యం చెప్తుండట. ఆ రోజు 2.5 గంటలు వాక్యం చెప్పాడు. ఎందుకో తెలుసా? చాక్లెట్ అయిపోలే. ఎందుకు చాక్లెట్ అయిపోలే? చప్పరించట్లేదా? కాదు, ఆయన వేసుకున్నప్పుడు ఆయన షర్టు గుండి ఊడి లోపల పడ్డది. ఆ గుండి కరగట్లే, ఏ వాక్యం ఆపట్లే. అర్థమైంది ఎవరికి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఒక చిన్న హాఫ్ అన్ అవరే వాక్యం, కానీ ఒక సీరియస్ వాక్యం నేను చెప్పబోతున్నా. బైబిల్లో మనందరికీ తెలిసిన ఒక చిన్న వచనం చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతున్నాను. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి. నా వెనుక చెప్పండి మీరు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మరోసారి చెప్దాం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బహుశా ఈ మాట మీరు చాలాసార్లు వినుంటారు. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. నేను ఎందుకు ఈ మాట తీసుకొని వాక్యం చెప్తున్నానంటే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు మీ ముందు ఉంచాలనేది నా ఆశ, నా ఉద్దేశం. బైబిల్లో యేసు ప్రభు ఈ లోకానికి పంపించబడ్డ తర్వాత ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. 30 సంవత్సరాల వయసు నుంచి స్టార్ట్ చేసి శిలువలో చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. లేచిన తర్వాత 40 రోజుల వరకు ఆ శిష్యులకు కానీ అనేకులకు కనబడ్డాడు. ఆ తర్వాత ఆయన 6వ నుండి వెళ్ళిపోయే ముందు అందరు చూస్తూ ఉంటే చక్కని మాటలు కొన్ని చెప్పాడు. వాటిల్లో ఒక మాట ఇది: మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను చెప్పండి.
సువార్త అంటే ఏంటి తెలుసా? సు అంటే మంచి అట, వార్త అంటే వార్త. మంచి వార్త. ఒక న్యూస్ పేపర్ ఉంది, మీరు తెరిచి చూడండి. ఈనాడు పేపర్, వార్తా పేపర్, జ్యోతి పేపర్, లేకుంటే మరొక పేపర్ డక్కన్ క్రానికల్, లేకుంటే ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్, ఏదో ఒక పేపర్ తీసి చూడండి ఒకసారి. అన్ని దుర్వార్తలే ఉంటాయి. ఎక్కడో ఒకటి గుడ్ న్యూస్ ఉంటుంది తప్ప అంటే మంచి వార్తలు అనేవి లేవు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యేసు ప్రభు సమాధుల నుంచి తిరిగి లేచి ఆరుండ వెళ్ళే ముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అంటే మంచి మాటలు చెప్పండి. అంటే దేవుడు మంచివాడు, దేవుడు మనుషుల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు రోగుల్ని స్వస్థపరుస్తున్నాడు, దేవుడు దయ్యాన్ని వెలగొడుతున్నాడు, దేవుడు సమాధానకర్త. అంటే ఈ లోకం ఎదుర్కొంటున్న సమస్యల్లో ఆ సమస్యకి జవాబు దేవుడు అని ఒక మంచి సువార్తను మీరు చెప్పాలి అని దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాంట్లో ఈ దేవుడు చెప్పిన ఈ మాటను మోసుకొని పోవడానికి, అంటే ఈ సత్య సువార్త చెప్పడానికి స్త్రీలని, పురుషులని, వృద్ధులని, యవనస్తులని, పిల్లలని తేడా లేదు. ఎవరైనా చెప్పొచ్చు వార్త. కానీ నీకు ఆ ధైర్యం ఉండాలి, నీకు ఆ పట్టుదల ఉండాలి, నీకు ఆ కమిట్మెంట్ ఉండాలి, దేవుని అభిషేకం నీలో ఉండాలి. అప్పుడు నువ్వు వెళ్ళి సువార్త ప్రకటిస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నా వైపు వినండి. ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చర్చ్ ఉంది, సువార్తలో భాగం కాదు. బల్ల ఆరాధన ఉంది, ఎవరికండి? సువార్త వినేవారికి కాదు. ఆల్రెడీ సువార్త విని మారు మనసు పొందిన వారికి అది. అర్థమైందా మీకు? పాటలు పాడుతున్నాం మనం చర్చిలో, ఎవరికి? తెలిసిన వారికే పాడుతున్నాం. అంటే సువార్త అనేది తెలిసిన వారికి కాదు. ఒకవేళ తెలిసిన వారి దగ్గరికి సువార్త వస్తుంది అంటే అది రెండోసారి వస్తున్నట్టు. ఒకవేళ సువార్త అనేది తెలిసిన వారి దగ్గరికి వస్తుంది అని అంటే నువ్వు ఇంకా బలపడాలన్న ఉద్దేశంతో సువార్త దగ్గరికి వస్తుంది. కానీ సువార్త కొత్త వారి దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ మహిమపడదాం. మరి వార్త అనేది కొత్త నిబంధనలో యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చెప్పాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో చూడండి, సువార్త అనేది లేదు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, చాలా అద్భుతాలు చేశాడు. సూర్యచంద్ర నక్షత్రాలను ఆపాడు, సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని ఆపాడు, నీళ్లు లేని చోటు నుంచి నీళ్లను పుట్టించాడు. ఆహారం లేని సమయంలో 40 సంవత్సరాలు మన్నాను కుమ్మరించి ఆహారం ఇచ్చాడు. అంటే బానిసత్వంలో వారిని విడిపించాడు, మనుషుల్ని నడిపించాడు. మీకు ఒకటి పాలితేనలు ప్రవహించే దేశం అక్కడికి మీరు ప్రవేశించాలి అని చెప్పాడు. కానీ ఎక్కడ సువార్త ప్రకటించబడలేదు. దేవుడి కార్యాలు మాత్రం జరుగుతూ వస్తున్నాయి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కొత్త నిబంధనలకు వచ్చేసరికి యేసు ప్రభు చరిత్రను మార్చాడు. ఆయన రాకడ చరిత్రను మార్చింది. ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ 2 భాగాలుగా విభజించబడింది. కారణం ఏంటంటే యేసు ప్రభు ద్వారా నూతనత్వం స్టార్ట్ అయింది, ఒక కొత్తదనం స్టార్ట్ అయింది యేసు ప్రభు ద్వారా. అదే ఆయన సువార్త ప్రకటించడం. ఇప్పుడు చూడండి, కొన్ని దేశాలు ఉంటాయి, దేశాల్లో సువార్త ఉండదు. రీసెంట్గా నేను పేపర్లో ఒక చిన్న వార్త చదివాను. పాకిస్తాన్ అనే ఒక దేశం ఉంది. క్రిస్టియన్స్ ఉంటారండి, చర్చెస్ ఉంటాయా? చాలా తక్కువ. ఒక 10 చర్చలు ఉన్నాయని తెలిసింది నాకైతే, చాలా తక్కువ. కానీ ఒక వ్యక్తి డేర్ చేసి ఏం చేశాడంటే, ఆకాశానికి భూమికి పైకి ఒక పెద్ద సిలువను కట్టాడు. ఆయన పునాదులు వేసి పెద్ద సిలువ కట్టాడు. ఆ సిలువ ఇప్పుడు ప్రపంచానికే పెద్దగా కనబడుతుంది సిలువట. హల్లెలూయా. అంటే సువార్త లేని దేశాలు కూడా ఉన్నాయి, కానీ అలాంటి వారికి కూడా దేవుని సువార్త వెళ్తూ ఉంది. అంటే యేసు ప్రభు దేవుడు, ఆయన మంచివాడు, మనుషుల్ని బాగు చేస్తాడు, మనుషుల్ని రోగులను స్వస్థపరుస్తాడు, ఆయన మనుషుల్ని సమాధానంతో నడిపిస్తాడు, సంతోషం ఇస్తాడు. ఏది లోకములో మనుషులు పొందలేకపోతున్నారో దాన్ని ఆయన ఇస్తాడు అనేది రుజువు చేసేది సువార్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, బైబిల్లో ఇలాంటి సువార్తలు చాలా జరిగాయి.
భారతదేశానికి కూడా సువార్త వచ్చిందండి. ఇప్పుడు మనం ఈరోజు ఈ చర్చిలో కూర్చున్నాం, సిలోయం బ్యాప్టిస్ట్ చర్చిలో. ఇంత చక్కగా దేవుని వాక్యం వింటున్నాం, చక్కగా దేవుని మందిరంలోకి వచ్చి దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాం, దేవుని మందిరంలో నెమ్మది పొందుతున్నాం, దేవుని మందిరంలో ఆశీర్వాదం పొందుతున్నాం, దేవుని మందిరంలో దేవుని వాక్యం వింటున్నాం, దేవుని మందిరంలో దేవుని తలంచుతున్నాం. మన ఆత్మలో ఒక విధమైనటువంటి ఉజ్జీవానికి కారణం దేవుని మందిరంలో నువ్వు అడుగు పెట్టడం వల్ల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ప్రియులారా, ఇలాంటి భాగ్యం లేని కోట్ల మంది ప్రజలు బయట ఉన్నారు. వాళ్ళకి ఇంకా సువార్త ప్రకటించబడలేదు. కానీ ఒక మాటలో చెప్పాలంటే మన భారతదేశానికి కూడా సువార్త మొట్టమొదటిసారి ఎలా వచ్చిందో ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. నేను చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. యేసు ప్రభుతో తిరిగే 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైన తోమా భారతదేశానికి వచ్చాడు. మీరు ఎంతమంది చెన్నై వెళ్ళి చూసారో నాకు తెలియదు. మైలారం అనే ఒక ప్లేస్లో ఈ తోమా చనిపోయినటువంటి సమాధి ఉంది. అదే కాకుండా ఆయన చెన్నైలో ఒక గుట్ట ఉంది. ఆ మౌంట్ థోమస్ ఎక్కడ అమ్మ వచ్చిందా తమిళమ్మ? ఓకే రైట్. ఆ మౌంట్ థోమస్ అనే ఆ మౌంట్ ఉంది. నేను కూడా వెళ్ళాను, ఆ మౌంట్ చూశాను. అంటే తోమాని అక్కడ చంపేసినటువంటి సీన్ కనబడుతుంది మనకు. ఆ బల్లెంతో తోమాని పొడవడం, వెనుక నుంచి వచ్చి ఒక వ్యక్తి తోమా చనిపోవడం, కింద రక్తం కాల్చడం, ఇదంతా ఆ మౌంట్ మీద కనబడుతుంటుంది. కానీ ఆయన తీసుకొచ్చి మైలారం అనే ప్లేస్లో ఒక మందిరంలో, ఒక చర్చిలో సమాధి చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ తోమా ద్వారా భారతదేశానికి సువార్త వచ్చింది. భారతదేశానికి యేసు ప్రభు దేవుడు అని తెలుపబడిందంటే బికాస్ ఆఫ్ తోమాని బట్టే ఈ దేశానికి సువార్త వచ్చింది. మీకు అందరికి తెలిసినటువంటి మాటే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఒకరోజు తోమా రాత్రంతా పడవలో ప్రయాణం చేశాడట. తెల్లవారు చూడగా, అంటే ఎర్లీ మార్నింగ్ 5 గంటలు 6 గంటల టైంలో కరెక్ట్గా సముద్రంలో ఒడ్డుకొస్తున్నాడట. ఆ ఒడ్డుకొస్తున్న ప్రదేశం ఎక్కడంటే కేరళకి తమిళనాడుకి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్లేస్. అది మలబార్ దీవులు అన్నారు వాటిని. ఆ మలబార్ దీవుల్లో తోమా అడుగు పెట్టినప్పుడు జరిగిన సంగతి అంటే, ఆ పడవ నుంచి దిగి చూస్తూ ఉంటే ఎర్లీ మార్నింగ్ సన్సెట్ జరుగుతున్నటువంటి ప్లేస్ అది. ఆ ప్లేస్లో చూస్తుంటే జరిగిన సంగతి అంటే, తోమా దిగుదామన్న టైంలో ఆయన కళ్ళకు కనబడ్డ దృశ్యం ఏంటంటే, కొంతమంది ఒక 5 బ్రాహ్మణ్స్ ఓన్లీ పంచ మాత్రమే కట్టుకొని ఆ జంజం వేసుకొని వచ్చి ఆ ఒడ్డున ఆ సముద్రంలో నడుము వరకు దిగి సూర్య భగవాన్ని ప్రార్థన చేస్తున్నాడట. ఈ తోమా ఆ దృశ్యాన్ని చూసి దగ్గరికి వచ్చాడట. చూసి ఆయనకు ఆశ్చర్యం వేసినట్టు, ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకున్నాడట. దగ్గరికి వచ్చి అడిగారట, మీరు ఏం చేస్తున్నారు అన్నాడట. అంటే వాళ్ళు ఏమన్నారటంటే, పెందలకడనే సూర్యుడు ఉదయించకముందే ఆ సూర్య భగవానుని నమస్కారం చేసుకుందానికి, పూజించడానికి మేము ఈ సముద్రంలోకి వచ్చాము అన్నాడు. అప్పుడు తోమా ఒక మాట అన్నాడు, చూడండి, ఈ సూర్యుడు ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు. కొన్ని 100 సంవత్సరాల నుంచి ఈ సూర్యుడు అలానే చేస్తున్నాడు, మార్పు లేదు. కానీ ఈ సూర్యుడిని సృష్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడు, మీకు తెలుసా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే 6 రోజుల్లో దేవుడు సృష్టినంతటిని సృష్టించాడు. సృష్టిలో భాగం సూర్యుడు కూడా ఉన్నాడు. నక్షత్రాలు ఉన్నాయి, ఆకాశం ఉంది, భూమి ఉంది, సముద్రం ఉంది, సముద్ర చేపలున్నాయి, భూమి మీద నివసించే జలరాశులు ఉన్నాయి, భూమి మీద నివసించే జంతువులు ఉన్నాయి, భూమి మీద నివసించే చివరికి మనుషులు ఉన్నారు. వీరందరినీ దేవుడు సృష్టించాడు. తోమా వారితో ప్రశ్నించాడట, మీరు పూజించే ఆ సూర్యుడి నీ కలుగజేసిన వాడు దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు. గట్టిగా ఆ మాట చెప్పేసరికి వారికి కోపం వచ్చిందట. మేము ఇన్ని సంవత్సరాల నుంచి సూర్య భగవాన్ని మేము ఆరాధిస్తున్నాం, ఆయన ఎంత గొప్పవాడా అన్నాడు. ఎస్, ఆయన ఎంత గొప్పవాడు. ఒక ఛాలెంజ్ చేశాడట తోమా. ఏం తెలుసా? మీరు ఇన్ని సంవత్సరాలుగా వెంబడిస్తున్నారు కదా ఆయన్ని, నేను ఒక విషయం చెప్తాను, అది మీరు చేయండి. ఒకవేళ మీరు చేయలేకపోతే నేను చేస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ మగపడతాను. తోమా ఒక మాట చెప్పాడట. ఏం మాట చెప్పాడో తెలుసా? మీరు పూజిస్తున్న దేవుడు నిజమైన దేవుడైతే నేను ఒక సవాల్ విసురుతున్నాను, చూడండి. మీ చేయి పెట్టి ఆ నీటిని ఇట్లా పైకి తీయండి దోషిట్లో. ఏం జరగాలి తెలుసా?
ఆ సముద్రంలో నీళ్లు తీసినప్పుడు అక్కడ ఒక గుంట ఏర్పడాలి. ఏర్పడుతుందా? నీళ్లు సముద్రంలో ఫ్లోటింగ్ ఎప్పుడు పారుతూ ఉంటాయి. ఒకవేళ దోసుడితో తీస్తే మరలా వచ్చేస్తాయి నీళ్ళు ఆటోమేటిక్గా. నువ్వు బిందెతో తీ మరలా వచ్చేస్తాయి, లేదు ఒక ట్యాంకర్తో తీ వచ్చేస్తాయి నీళ్ళు. నీళ్ళకు సముద్రంలో ఫుల్ వాటర్ ఉంటాయి. కానీ తోమా క్వశ్చన్ ఏంటి తెలుసు? నేను ఇట్లా చేతితో దోసుల్లో నీళ్ళు తీసినప్పుడు అక్కడ డొల్లు ఏర్పడాలన్నాడు. అదే దోషుట్లో ఉన్న నీళ్ళని నేను నా దేవుడి పేరు మీద ఆకాశంలోకి విసిరితే ఆ నీళ్ళు అక్కడ ఆకాశంలో ఆగిపోవాలన్నాడు, కింద పడకూడదు అన్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ గ్లాసులో ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని పైకి ఇస్తే అవుతుందేమో చూద్దాం. అవుతాయండి? తోమా వేసిన ఈ ప్రశ్నకి వాళ్ళకి అర్థం కాలేదట. అరే ఈయన ఇంత ఛాలెంజ్ చెప్తున్నాడు ఏంటిది అని ఆలోచన చేశారట. మీరు ప్రార్థన చేయండి, మీ సూర్యుడు ఒకవేళ ఆపుతాడేమో. ట్రై చేశారట వాళ్ళు. గుంటలో వాటర్ తీశారు, ఆగలే, గుంట నిండలే. ఆ వాటర్ని పైకి విసిరారు, ఆగలే, కింద పడిపోయినాయి నీళ్ళు. ఎంత ట్రై చేసినా కుదరలేదు. అప్పుడు తోమా అన్నాడట, మీ సూర్యుడిని కలుగజేసిన దేవుడు నా దేవుడు, నా దేవుడి పేరిట నేను చేస్తాను చూడండి అన్నాడట. ఆ 5గురు చూస్తూ ఉండగా జరిగించాడట. యేసు నామములో ఈ నీటిని నేను పైకి తీస్తున్నానని తీశాడట. అక్కడ గుంట ఏర్పడిందట. అంటే నీళ్లు ఆగిపోయినాయి, నీటిని ఆపాడు దేవుడు. హల్లెలూయా. ఆ నీటి చేతులు దోసులు తీసుకుని నీళ్ళని పైకి విసిరాడట. యేసు నామములో నీరు పైన ఆగిపోను కాక అని. ఎప్పుడైతే తోమా పైకి నీళ్ళు ఇస్తాడో నీళ్ళు ఆకాశంలో ఆగిపోయినట్టలా బైబిల్లో రాశాడు. బైబిల్లో ఉందా ఇది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే తోమా ఆ అద్భుతం చేయడం వల్ల అక్కడున్న 5గురు బ్రాహ్మణ్స్ కూడా యేసుక్రీస్తు దేవుడని నమ్మారు. భారతదేశానికి సువార్త మొట్టమొదటిసారి ఆ విధంగా వచ్చిందండి. కానీ ప్రియులారా, ఆ సువార్త వచ్చి ఇప్పటికి సుమారు 2025 సంవత్సరాలు దాటిపోయింది. 2026 సంవత్సరాలు దాటిపోయింది. అంటే దాటిపోతుంది, కానీ ఈ సువార్త మాత్రం ఎక్కడ ఆగలేదు సుమా. యేసు ప్రభు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. యేసు ప్రభు రోగులు స్వస్థపరుస్తూనే ఉన్నాడు. ఆయన పేరిట అడిగేటి ఏవైనా జరుగుతూనే ఉన్నాయి. బైబిల్లో రాసాడినట్టే మీరు ఇంటికి వెళ్తే చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసిన క్రియలు చేస్తాడు, నేను చేసిన వాటికంటే ఎక్కువ క్రియలు చేస్తాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, అందుకనే బైబిల్లో అన్నాడు, సర్వలోకానికి వెళ్ళే సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాడు. సిలోయం బాప్టిస్ట్ చర్చిలో ఉన్న ప్రియమైన విశ్వాసులారా, కుటుంబస్తులారా, ఒకసారి ఆలోచిద్దాం. మనం ఏం సువార్త ప్రకటిస్తున్నాం? మనకేంటితే మన పనులే మనకు ఉన్నాయి, ఇంకా మనం సువార్త ప్రకటించబెట్టి దానికి ఒక ప్రత్యేకమైన సమర్పణ కావాలి, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకం కావాలి. ఒకవేళ మీరు అనుకోవచ్చు ఆ మాట. బైబిల్లో ఒక చిన్న మాట చదువుదాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూదిగంతముల వరకు దేశములంతటను నాకు సాక్షులై ఉంటారు అని వారితో చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఆరోహణుడై వెళ్ళిపోయే ముందు మరలా శిష్యులకు చెప్పాడు. 120 మంది కూడుంటే చెప్తున్నాడు ఆయన. ఏందా సార్? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అంటే ఒక వ్యక్తి మీదికి దేవుని ఆత్మాభిషేకం వచ్చిందంటే ఆ వ్యక్తి ఖాళీగా ఉండడు, ఆ వ్యక్తి కామ్గా ఉండడు, హాయిగా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేసుకుంటూ పడుకుంటూ లేస్తూ ఉండడు. ఎక్కడ సువార్త ప్రకటించాలి, యేసు ప్రభు దేవుడని ఎవరికి చెప్పాలి అని ఒక తృష్ట లోపట ఉంటుంది. అందుకంటాడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కనుక మీరు యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూదిగంతాలు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. భూదిగంతాల వరకు వెళ్ళాలి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఓకే, రైట్. భారతదేశానికి అమెరికా దేశం నుంచి స్పీకర్లు వచ్చారు, భారతదేశానికి ఆస్ట్రేలియా దేశం నుంచి స్పీకర్లు వచ్చారు, భారతదేశానికి ఇంగ్లాండ్ దేశం నుంచి స్పీకర్లు వచ్చారు, భారతదేశానికి కెనడా దేశం నుంచి స్పీకర్లు వచ్చారు, భారతదేశానికి సింగపూర్ నుంచి స్పీకర్లు వచ్చారు, భారతదేశానికి
వేరే దేశాల నుంచి స్పీకర్లు వచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు రావట్లేదు. 10 years అవుతుంది, ఎవరు రావట్లేదు. వెరీ రేర్, తక్కువ, చాలా తక్కువ. ఒక టైంలో బిల్లీ గ్రహం గారి కొడుకు బిల్లీ గ్రహం గారి కొడుకు వచ్చాడు, యానీ గ్రహం డాటర్. ఆ బిల్లీ గ్రహం గారి కొడుకు వచ్చినప్పుడు నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో మీటింగ్స్ జరిగాయి. నేను కూడా ఒక కమిటీకి చైర్మన్ని. ఒక రోజు ఒక సంఘటన జరిగింది. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో మీరు జరుపుకోవచ్చని. ఆ 3 రోజుల మీటింగ్ కోసం కొన్ని లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎందుకంటే ఒక్క రోజు పర్మిషన్కి 33,000 రూపాయలు గ్రౌండ్. అంటే 3 రోజులకి ఎంతటి? 1,00,000 రూపాయలు 3 రోజులకి. దానికి ముందు ఒక రోజు, దానికి తర్వాత ఒక రోజు ఏర్పాట్లకి సుమారు 50 లక్షల రూపాయలు సౌండ్ సిస్టమ్ పెట్టారు. సుమారు 50 లక్షల రూపాయలు పెట్టి పబ్లిసిటీ చేశారు. అంటే మోర్ దెన్ 1 కోటి రూపాయలు ఖర్చు అయిపోయినాయి. ఆ మీటింగ్స్ దగ్గరకు వస్తున్నాయి. హైదరాబాద్ పట్టణంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బజరంగదళ్ వాళ్ళు చాలామంది ఏం చేశారంటే ఒక 600 మంది కోటి నుంచి పోలీస్ కమిషనర్ ఆఫీస్ వరకు ఒక పొజిషన్ తీసి పోలీస్ కమిషనర్ దగ్గరికి పోయి ఈ మీటింగ్స్ ఆపేయండి అని ఒక లెటర్ ఇచ్చారు. వాళ్ళు చాలా భయంకరమన్నాడు. చివరికి హైకోర్టులో కేసేసారు మీటింగ్ ఆపన్నాడు. ఎందుకో తెలుసా? వేరే దేశస్తులు వచ్చి దేశంలో ఈ మనుషుల్ని మారుస్తున్నారు. అది జరగొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వేరే దేశస్తులు వచ్చి మన దగ్గర మనుషుల్ని మార్చడం ఎందుకు? మనమే మనల్ని మార్చుకోవచ్చు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే బైబిల్ వాక్యం ఏం సెలవిస్తుందంటే, సర్వలోకానికి వెళ్ళే సర్వ సృష్టికి సువార్తను ఆ భారం మనందరికీ ఇచ్చాడు దేవుడు మనందరిలో ఆ భారం పెట్టాడు. ప్రియులారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా అంటే కొంచెం జాగ్రత్తగా గమనించుతా. ఎవరో వచ్చి మనకి సువార్త చెప్తే, ఎవరో వచ్చి యేసుప్రభు దేవుడని చెప్తే, ఎవరో వచ్చి యేసుప్రభు అద్భుతాలు చేస్తున్నాడని చెప్తే వాటిని చూసి మనం నమ్మే రోజులు పోయినాయి. ఇక ఇప్పుడు రావట్లేదు. ఎవరు ఏ దేశం నుంచి రావట్లేదు. ఎక్కువ, చాలా తక్కువ మంది వస్తున్నారు. మీటింగ్స్ కూడా చూడండి, ఇంతకుముందు 5 లక్షల మంది, 10 లక్షల మంది మీటింగ్స్ జరగట్లే. ఇప్పుడు ఎక్కడైనా పోతున్న మీటింగ్స్కి పోవట్లే. కారణం ఏంటంటే, ప్రశ్న ఏంటంటే గవర్నమెంట్లు పర్మిషన్ ఇవ్వట్లే, రావడానికి పర్మిషన్ ఇవ్వట్లే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. రీసెంట్గా ఒక దైవజనుడు వచ్చాడు. సేమ్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఆ మీటింగ్స్ 3 రోజులు జరిగాయి. ఆ మీటింగ్స్ కన్వీనర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, బ్రదర్ ఈ పర్మిషన్స్ అన్నీ వచ్చినాయి, ఇవి కరెక్టేనా కాదా ఒకసారి చూడండి అన్నాడు. చూశాను. 3 రోజులు మీటింగ్స్ జరిగినాయి. వెళ్ళిపోయే ముందు ఆయన్ని పోకుండా ఆపే ప్రయత్నం చేశారు చాలామంది. కానీ పిల్లలు, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సువార్త ప్రకటించేది, సర్వలోకానికి వెళ్ళే సర్వసృష్టికి సువార్త ప్రకటించేది భారం దేవుడు ఇచ్చాడు. అది అమెరికా వారికి, ఇంగ్లాండ్ వారికి, రష్యా వారికి, చైనా వారికే కాదు, మనకు కూడా ఉందండి. మనకు కూడా దేవుడు భారం ఇచ్చాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి నేను ఆస్ట్రేలియా పోయినప్పుడు నన్ను ఒక తెలుగు చర్చిలో వాక్యం చెప్పమన్నారు. మంచి చెప్తానన్నాను. నేను వెళ్ళాను, వాక్యం చెప్పాను ఒక 1/2 hour. ఆ 1/2 hour వాక్యం వరల్డ్ మొత్తానికి రిలీజ్ చేశారు వాళ్ళు. ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే ప్రపంచం మొత్తానికి వెళ్ళిపోతుంది ఎక్కడైనా వార్త. ఆ విధంగా వాట్సాప్ వచ్చింది, ఆ విధంగా మెయిల్స్ వచ్చాయి, ఆ విధంగా వీడియోస్ వచ్చాయి, ఆ విధంగా రకరకాల టెక్నాలజీ అనేది పెరిగిపోయింది. కానీ ప్రియులారా, అదే కాదు, బైబిల్ వాక్యం తెలుస్తుందంటే నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. ఆ భారం దేవుడు నీ మీద పెట్టాడు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు నేను చదువుతాను. ఆ కాలమునందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయి, భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతనికి వచ్చి బహుగా ప్రలాపించి, సౌలైతే ఇంటింట వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను.
జనసమూహులు విని పిలుపు చేసే సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏకమనస్సుతో లక్ష్యముచ్చక అనేకులను పట్టిన అపవిత్రాత్మల పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణం మిగుల సంతోషము కలిగేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చదివిన పోర్షన్ అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 10 సార్లు చదవండి. ఈ 8 వచనాలు ఒక 10 సార్లు చదవండి. మీకు కొన్ని మాటలు అర్థమవుతాయి. అక్కడ దాంట్లో చక్కని మాటలు రాశాడు. యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున. ఎందుకు కలిగింది హింస? ఏ కారణం చేత హింస కలిగింది? బైబిల్లో రాశాడినంటే స్టెఫెను చనిపోవడం సంఘానికి ఇబ్బందికరంగా మారింది. స్టెఫెన్ని చంపేశారు, సంఘానికి ఇబ్బందికరంగా మారింది. సంఘం చెదిరిపోయిందంటాడు బైబిల్లో. ప్రియులారా, జాగ్రత్తగా విన్నాం. నా వైపు చూడండి ఒకసారి. యెరూషలేములోని సంఘములో స్టెఫెను మరణము సంఘం విడిపోవడానికి కారణమైంది. ఏం జరిగింది తెలుసా? అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తులు ఎంతమంది అండి? 12 మంది. 12లో ఒక ఆయన ఇస్కరియోత యూదా చనిపోయాడు. డబ్బు మనిషి చనిపోయాడు. ఆ ప్లేస్లో ఇంకో ఆయన్ని ఏర్పాటు చేసుకున్నారు. 12 మంది ఉన్నారు. బైబిల్ ఏమంటారంటే అపోస్తులు తప్ప సంఘమంతా చెదిరిపోయి. స్టెఫెను మరణాన్ని బట్టి సంఘములో హింస, స్టెఫెను మరణాన్ని బట్టి సంఘం విడిపోయింది. స్టెఫెను మరణాన్ని బట్టి అపోస్తులు మాత్రమే మిగిలారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. దాని బైబిల్లో రాశాడు తెలుసా? స్టెఫెనుతో పాటు అభిషేకించబడిన ఫిలిప్ అన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అపోస్తులుడు కాదు. జాగ్రత్తగా వినండి. ఆయన అపోస్తులుడు కాదు. ఫిలిప్పు యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరగలే. ఫిలిప్పు సంఘములో ఒక సంఘ పెద్ద, సింపుల్ వ్యక్తి. కానీ సంఘం చెదిరిపోయినప్పుడు ఫిలిప్పు కూడా చెదిరిపోయి సమరయకి పారిపోయాడట. సమరయకి వెళ్ళినప్పుడు ఫిలిప్పు ఒక రాత్రి అంతా దేవుడిలో గడిపాడట. ఫిలిప్పు మీద దేవుని అభిషేకం ఉంది. ఫిలిప్పు మీద దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మ ఫిలిప్పును కాముగా కూర్చో అని చెప్పి హాయిగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసుకుంటూ నిద్రపోతూ హాయిగా లేస్తూ నీ కాలం గడుపుకో అని చెప్పి చెప్పలే. దేవుని ఆత్మ అభిషేకం ఏం చేసిందంటే ఫిలిప్పును లేచి ఈ సమరయ పట్టణంలో సువార్త ప్రకటించాను. ఫిలిప్పు లేచిపోయి వీధిలో నిలబడి, చర్చ్ లేదు అక్కడ, వీధిలో నిలబడి సువార్త ప్రకటించాడు. యేసు ప్రభు దేవుడు. ఆయన రోగులు స్వస్థపరచగలడు, దయ్యాలను వెలగొట్టగలడు, ఆయన మృతులను తిరిగి లేచాడు. సువార్త ప్రకటిస్తున్నాడు. బైబిల్లో రాశాడు తెలుసా? ఆ పట్టణంలో అనేకులను పట్టిన అపవిత్రాత్మలు మనుషుల్ని విడిచిపెట్టి పారిపోయినాయట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని సువార్త ఆటంకం కాకూడదు. దేవుని సువార్త ఆగిపోకూడదు. దేవుని సువార్త ముందుకు కొనసాగించబడాలి. 2026 సంవత్సరాలు దాటిపోయింది. యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయి ఇంకా సువార్త ఆగలేదండి. ఎక్కడో ఒక దగ్గర దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడు. ఎక్కడో ఒక దగ్గర దేవుడు మనుషుల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. తాగుబోతుల్ని పిలుస్తున్నాడు, మారుస్తున్నాడు. వ్యభిచారుల్ని పిలుస్తున్నాడు, మారుస్తున్నాడు. దొంగల్ని పిలుస్తున్నాడు, మారుస్తున్నాడు. చివరికి జైల్లో ఉన్నవారి నరహంతకుల్ని కూడా దేవుడు మారుస్తున్నాడు. అంటే దేవుడైతే తన కార్యాన్ని జరిగిస్తూనే ఉన్నాడు. ఆయన ఆపలేదు. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అన్న దేవుడు మనతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సిలోయం బ్యాప్టిస్ట్ చర్చి సంఘస్థులారా, విశ్వాసులారా, ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. అయ్యా, నేను వెళ్ళి పక్కన జూబ్లీ హిల్స్లో వాక్యం చెప్పాలా, నేను వెళ్ళి బంజారా హిల్స్లో వాక్యం చెప్పాలా, లేకుంటే నేను వెళ్ళి సికింద్రాబాద్లో వాక్యం చెప్పాలా? మీరు అనవచ్చు. నేను ఆ మాట అంటలేను. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇది ఒక గొప్ప మిషన్. ఒక పని చేయాలంటే చాలా పనులు ఉంటాయి దాంట్లో.
ఇది దేవుడు ఇచ్చిన గొప్ప భారమైన పని. దేవుని సువార్త ప్రకటించడం అనేది మామూలు విషయం కాదు. ఏది కష్టపడకుండా జరగదు. దేవుని సువార్త కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళాలి అని అంటే దాని వెనకాల శ్రమ ఉండాలి, కష్టపడాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, ఏదైనా జరుగుతుండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది దేవుడి యొక్క ఉద్దేశం. పిల్లలు, నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మీరు అనవచ్చు, ఒకవేళ నాకు చదువు రాదండి, నేనేదో చిన్న కూలినాలి పని చేసుకొని బ్రతుకుతున్నానండి, నేను ఇంత సేవ నేను చేయలేనండి, నా వల్ల కాదండి అన్న. నీ వల్ల కాదా? ఏదవుతుంది నీ వల్ల? ఏమవుతుంది? నీ వల్ల ఏమవుతుంది? దేవుని సువార్త పరిచర్య కోసం నువ్వు ఏం చేస్తావు? ఏమవుతుంది నీ వల్ల? అంటే మైక్ తీసుకొని వాక్యం చెప్తేనే సువార్త ప్రకటించినట్టు కాదు. ఈ ప్రకటించే వారికి నువ్వు ఏం సహాయం చేస్తున్నావు అది కూడా సువార్తలో భాగం. జాన్ ఆస్టిన్ అని అమెరికా దేశంలో ఒక గొప్ప దైవజనుడు. భారతదేశంలో దాదాపు అన్ని పట్టణాల్లో ఆయన మీటింగ్స్ జరిగాయి. ఒకసారి ఢిల్లీలో కల్కత్తా స్టేడియంలో ఒక మీటింగ్ జరిగితే నేను ఆ మీటింగ్కి వెళ్ళాను ఆయన వాక్యం వినాలని. వెళ్తే ఆయన వాక్యం వినడానికి వెళ్తే జరిగిన సంగతి అంటే, ఆయన ఒక చక్కని బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ తీసుకొని పోయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ చేసి ప్రార్థన చేసి వచ్చాడు. ఒక ఇంగ్లీష్ బైబిల్ తీసుకెళ్ళి ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, పలానా అమెరికా దేశం నుంచి సువార్థి కూడా వచ్చాడు, మీకోసం ప్రార్థన చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ కూడా పర్మిషన్ ఇచ్చాడు. వెళ్ళి బైబిల్ ఒకటి ప్రజెంట్ చేసి ప్రార్థన చేసి వచ్చాడు. ఆయన సువార్త వినడానికి వెళ్ళాను. వెళ్తే ఏం జరిగింది తెలుసా? దాంట్లో ఒక వ్యక్తి, ఒక చిన్న యవనస్తుడు, 22 years యవనస్తుడు వీడియో తీస్తున్నాడు ఆయన చెప్పే వాక్యాన్ని. నేను ఆలోచించాను, ఏంటి ఈ యవనస్తుడు ఫారినర్ లాగున్నాడు, ఈయనతో పాటు వచ్చాడేమో టీంలో అనుకున్నాను. దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆ వ్యక్తి ఏమన్నా తెలుసా? జాన్ ఆస్టిన్కి నేను మనమణ్ణండి అన్నాడు. మరి నువ్వేంది మరి మనమణి అయితే మైకి పట్టుకొని వాక్యం చెప్పాలి కానీ ఆయన వాక్యం చెప్తున్నాడు, నువ్వేంద్ర బాబు వీడియో తీస్తున్నావు అన్నాడు. దేవుడు నాకు ఈ పని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పలు కూడా దేవుని పని. అంటే నువ్వు చిన్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు పెద్దది ఇస్తాడు. జాన్ ఆస్టిన్ చనిపోయాడు, ప్రభువుని నిద్రించాడు. జాన్ ఆస్టిన్ సేవ ఎవరు కొనసాగించాలని ఆలోచన చేస్తే ఈ వీడియో తీసిన యవనస్తుని పెట్టారు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పలు కూడా దేవుని పని. అంటే దేవుని సేవకి, దేవుని పనికి నీవు అర్హులు కాదు అని నువ్వు పరీక్ష చేసుకోవాలి. ఈ చర్చిలో సాపలు వేస్తున్నారంటే అది దేవుని పని. కుర్చీలు వేస్తున్నారు, దేవుని పని. టెంట్ వేస్తున్నారు, దేవుని పని. నీళ్ళు ఇస్తున్నారు, దేవుని పని. కానికేస్తున్నారు, దేవుని పని. ప్రార్థన చేస్తున్నారు, దేవుని పని. కంజర కొడుతున్నావు, దేవుని పని. అంటే నీవు కూడా చేయాల్సింది ఏదో ఒకటి ఉంది, అది నువ్వు చేయి నమ్మకంగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడితే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి. ప్రియులారా, నేను నీకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, మనం ఖాళీగా ఉండొద్దు, ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ చర్చిలో కొత్త ఆత్మలు కావాలి. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ని పట్టరండి, మీ ఇంటి పక్కన ఎవరైనా ఉంటే పట్టరండి. మీకు రోడ్డు మీద ఎవరైనా కలిస్తే ఒక గంట సేపు చర్చికి వెళ్ళొద్దాం రండి అని పిలవండి. ఇక్కడికి వచ్చి కూర్చోటం చూసినావా, దేవుని వాక్యం విన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మీ పరిచర్య, మీరు చేసింది సేవ అనబడుతుంది. మీరు చేసేది సర్వలోకానికి సువార్తను ప్రకటించిన వారు అవుతారు. డైరెక్ట్, ఇండైరెక్ట్ ఏదైనా కానీ సేవ చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడి కొద్ది మాటలు మన వెనుకట్లో దీవించి ఆశీర్వదించునుగాక. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.